మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు తెలంగాణ ఆర్టీసీలో వచ్చిన నోటిఫికేషన్ డ్రైవర్ ఇంకా శ్రామిక్ సంబంధించిన హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలో మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం గూగుల్లో TSLRPV అని కొట్టండి. ఇక్కడ కనపడుతుంది ఈ వెబ్సైట్, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు నోటిఫికేషన్ కనపడుతుంది. డ్రైవర్ శ్రామిక్ రిక్వైర్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేశారనుకో నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. చూసుకోండి, మొత్తం ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, మన జోన్ కిందనే మన ఏ క్యాటర్ కిందకి వస్తాం, మన డిస్ట్రిక్ట్స్ బట్టి ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక మనకు ఉంది కదా డౌన్లోడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఇక మనకు మన మొబైల్ నెంబర్ ఇంకా మన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక క్యాప్చా కోడ్ కొట్టుతో OTP వస్తుంది, అది ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు ఇట్లా ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు చూపిస్తుంది డౌన్లోడ్ ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తుంటే మన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ సైడ్ 3 బటన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక మన డౌన్లోడ్ శ్రామిక్ దీని మీద క్లిక్ చేస్తుంటే మనకు మన డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ మీద కొడితే అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు నేను నీకు మా హాల్ టికెట్ చూపిస్తాను. ఇంకేమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, తెలంగాణ స్టేట్ లెవెల్ బోర్డ్ అడ్మిట్ కార్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్ అండ్ శ్రామిక్స్ ఇన్ తెలంగాణ. ఇక్కడ అప్లైడ్ పోస్ట్, మన రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోటో, క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్. నెక్స్ట్ చూడండి ఇక్కడ జెండర్, క్యాస్ట్. ఇక్కడ చూడండి వెన్యూ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, మేడ్చల్ ఆపోజిట్ నిమ్మల కన్వెన్షన్ హాల్లో వచ్చిందండి. చూడండి, డేట్ 27th April మార్నింగ్ 9 AM నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక వాళ్ళు ఇచ్చారు కానీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ 2 sets, 2 sets తీసుకెళ్ళాలి. ఒకటి ప్రింట్అవుట్ అప్లికేషన్ ఫామ్స్, ఇందాక చూపించాం కదా ఎలా డౌన్లోడ్ చేయాలో, అదొకటి. మన ఆధార్ కార్డు, SSC మెమో, ఇంకా ITI సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఒక మెమో ఉంటుంది కదా, 3 తీసుకెళ్ళండి. ఇంకా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అండి, ఇది తీసుకెళ్తేనే మనకు 10 మార్క్స్ వస్తాయి. ఒకవేళ లేదంటే 10 మార్క్స్ రాదండి. మీరు అప్లై చేసేటప్పుడు పెట్టుంటారు కదా సర్టిఫికేట్ ఉందా లేదా అని, కాబట్టి ఉంటే తీసుకెళ్ళండి. బోనఫైడ్ సర్టిఫికేట్ ఫస్ట్ నుంచి 7th class వరకు అండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ వేర్ ది క్యాండిడేట్ హ్యాస్ నాట్ స్టడీ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ ఫర్ ది లాస్ట్ 4 or 7 years ప్రియర్ టు కంప్లీషన్ ఆఫ్ SSC. అంటే SSC కంప్లీట్ అయినాక ఒక 4 to 7 years వరకు చదవకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలంటున్నారండి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, SC వాళ్ళకైతే మన గ్రూప్స్గా డివైడ్ అయినాయి కాబట్టి లేటెస్ట్ అడుగుతున్నారండి. EWS సర్టిఫికేట్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2025 ఫర్ EWS క్యాండిడేట్ ఓన్లీ. నెక్స్ట్ OBC సర్టిఫికేట్, BC సర్టిఫికేట్ అంటారు కదా, అది ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April. నెక్స్ట్ ఒకవేళ మీ సర్వీస్ ఉంటే సర్వీస్ సర్టిఫికేట్. నెక్స్ట్ మీకు స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్. ఇలా ప్రతి ఒక్క డాక్యుమెంట్ 2 sets జిరాక్స్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఈ హాల్ టికెట్ కంపల్సరీ. ఇక్కడ చూడండి మన వెన్యూకి మీకు ఇక్కడ డేట్ వస్తుంది, 27th or 28th వస్తుంది, చూసుకోండి, వెళ్ళండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.